ఈ దినం శుభదినం, నూరేళ్ల నవదినం, పూజించు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఈ దినం శుభదినం, నూరేళ్ల నవదినం, పూజించు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఎన్నాళ్ళు వేచితి ఈ ప్రేమ విందుకై, అనుభూతి చెందితిని నీ ప్రేమ నాలో, నీ ప్రేమ నాలో. ఈ దినం శుభదినం, నూరేళ్ల నవదినం, పూజించు క్రీస్తును హృదయ కుసుమాలతో. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరుడారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. అమెరికా దేశం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఎర్రమరెడ్డి సుధాకర్ రెడ్డి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. బి లూర్దు మేరీ, దేవదాస్, వినయ్ కుమార్, కృష్ణ చైతన్య, స్వర్ణిమ, తన్షిక కుటుంబాలలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. నెల్లూరు మిత్రాసనం ధరణికోట నిర్మల మేరీ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా డి నక్షత్రమ్మ కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం కంచనపల్లి విచారణ గాలి చిన్నపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గాలి చిన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. రెడ్డిపాలెం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అల్లం మెల్కియోర్ రెడ్డి, పౌలీనమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 54వ జన్మదినం జరుపుకుంటున్న ఉసల డేవిడ్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా సుశీల, అశోక్, అనిల్ కుటుంబ సభ్యుల పూజ. విజయనగరం విచారణ తలాడ ఆనందరావు 4వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తల్లాడ వెలాంగిని, షర్మిల కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ 35వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న లింగతోటి రమేష్, నిర్మల కుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం చీలి మోహన్ రాజు, మేరీ కుమారి, జ్యోతి, కిరణ్, అరుణ్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం జన్మదినం జరుపుకుంటున్న బీవీవి మనోహర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా సిహెచ్ లూర్దు మేరీ, అసిత, ఆశ్రిత కుటుంబ సభ్యుల పూజ. అనంతపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గల్లెల ఫ్రాన్సిస్, నళిని దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, అర్చిత్కు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా శాలిని, విజయ్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. నెల్లూరు మిత్రాసనం 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొప్పుల లూర్దురాజు, అమృతమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మరీదల సభ్యులకు ఆరోగ్యం దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా బాలయేసు పేరిట పూజ. ఖమ్మం మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న నిహాల్ బాలాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని జమ్మి బాలస్వామి, విజయమ్మ, ప్రవీణ్,
రజిత, వర్ణిక, నివేదిత కుటుంబ సభ్యుల పూజ. మంగళపాలెం విచారణ 6వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మల్లా వినోద్ కుమార్, దవ్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మల్ల ప్రేమ్ స్వరూప్, రాము, జ్ఞానసుందరి, రాజేష్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. గాజువాక విచారణ అన్నప్రెడ్డి బాలరెడ్డి, ఫ్రాన్సిస్క కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. నల్గొండ మిత్రాసనం 38వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యారం ప్రతాపరెడ్డి, రాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం ఎద్దనపల్లి రాజేష్, శాలిని కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, నిహార్కు మంచి భవిష్యత్తును మరియు తలంపులు నెరవేరినట్లుగా పూజ. గాజుల చిరంజీవి, మనోహరి కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని మరియు ఐక్యత నెలకొని ఉండినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో జన్మదినం జరుపుకుంటున్న ఎడ్లపల్లి బాలరాయన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. కర్నూలు మిత్రాసనం 17వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గుండ్రెడ్డి, లూర్దురెడ్డి, ప్రవీణ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా గుండ్రెడ్డి ఆరోగ్య, విధీష్ రెడ్డి ఆరోగ్య, దర్శిని రెడ్డి పూజ. గుంటూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న గురుశ్రీ మంటి మరియదాసుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా బాలయేసు పేరిట కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ 60వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ టిక్లారెడ్డి, రోస్మేరీ దంపతులకు దేవుని చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములతో దీవించమని తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ మోక్షరూప యేసుక్రీస్తు దీవెనలు, వరములు పీల గాబ్రియల్, గీతిక్ రాజ్పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆనందరావు, మేరీ సరోజ, ఇమ్మానువేల్, పూర్ణిమ పూజ. సాలూరు విచారణ దివ్య బాలయేసు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుడు చేసిన అన్ని వరములకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా ఎం లలిత, రమేష్, మనోజ్, సుసౌమ్య కుటుంబ సభ్యుల పూజ. పెరింగపురం విచారణ మాదాను, లూర్దురాజు, నీలిమారాణి, జోసఫ్, శ్వేత, వంశీ, సుజిత్, విజయ, సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా మరియ తల్లి దివ్య బాలయేసు పేరిట పూజ. జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రాజాన జోసఫ్, మరియ సునీత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. అమెరికాలో ఉన్న వరప్రసాద్, రజనీ ప్రియ, చాద్విక్, కెవిన్, ఆశా కిరణ్, జస్వంత్, ప్రణతీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా ఇరోతి మరియదాస్, రత్నం కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం 29వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మార్నేని కిరీటయ్య, బాలజయంతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శ్రావణి, నిఖిలేష్, స్పందనలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా దాసరి నిఖిలేష్, శ్రావణి, మార్నేని స్పందన కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం కనపర్రు విచారణ నాగోతు లూర్దురాజు మాస్టారు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దివ్య బాలయేసు పేరిట కుటుంబ సభ్యుల పూజ. శ్రీకాకుళం మిత్రాసనం 31వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉప్పాడ అప్పారావు, తులసీరత్నం దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. చిత్తా మర్రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా సరస్వతమ్మ, కరుణాకర్, శిరీష కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తలపనేని ప్రసాద్, వినీత కుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బాల పవిత్రకు మంచి భవిష్యత్తు, శౌరీరమ్మ, రెవరెండ్ బ్రదర్ బాలశౌర్యులకు ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా తలపనేని ప్రసాద్ కుటుంబ సభ్యుల పూజ. గుల్లిపిల్లి మరియదాస్, మేరీ, తెరెజమ్మ, దాసరి మరియమ్మల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా గుల్లిపిల్లి దేవప్రతాపరాజు, సుజాత కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న కంబం ఆరోన్ రెడ్డి మరియు ఎద్దుల అద్విత్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, చప్పిడి నిఖితారెడ్డి MBBS 2వ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయినందుకు కృతజ్ఞతగా చప్పిడి సుధాకర్ రెడ్డి, పరిమళ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం తిరుమల రెడ్డి తెరోజమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తిరుమల రెడ్డి స్లేవారెడ్డి కుటుంబ సభ్యుల పూజ. అనంతపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న అనూషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని రవికుమార్, లావాన్, షంతోని, పరిణి, సెసీలియా కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చీపురుపల్లి మరియదాస్, మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ.
గుంటూరు మిత్రాసనం 28వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మార్నేని జయంతి బాబు శ్రీదేవి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా శుచి సుష్మిత కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం కొండపల్లి విచారణ 38వ జన్మదినం జరుపుకుంటున్న ఎర్రమల్ల తంబి ప్రతాప్ మరియు 39వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎర్రమల్ల సుందర్రావు మార్తమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. సీతమ్మధార విచారణ బీడి ప్రభాకర్ రావు 16వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బి పద్మావతి, కిరణ్, శాంతి, జ్యోత్స్న కుటుంబ సభ్యుల పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ 43వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నత్తల జైపాల్, స్వర్ణలత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా సులోచన, ఆశ, మధులత, నవీన్, కిరణ్, రాజేంద్ర కుమార్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం జన్మదినం జరుపుకుంటున్న అమలోద్భవికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుడు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా రాసుమల్ల, చిన్నపరెడ్డి, కత్రినమ్మ, అంతోనమ్మ, నిరంజన్ రెడ్డి, భరత్ రెడ్డి పూజ. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సిహెచ్ లూర్దురాజ్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని ఆరోగ్యస్వామి అరవింద్ కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మేత్రాసనం దండ ప్రమోద్, రాజ్, కమల్, జ్యోతి, గ్రీష్మాంజలి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. కొండవీటి జ్ఞానప్రకాష్ 25వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా అనితా చౌదరి, నిర్మల కుటుంబ సభ్యుల పూజ. సీతమ్మధార విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుమూర్తి రెడ్డి, సత్యవతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అమల్ రాజ్, అనిత, కారుణ్య, తన్వి కుటుంబ సభ్యుల పూజ. సీతమ్మధార విచారణ సీరపు రాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా అమల్ రాజ్, అనిత, కారుణ్య, తన్వి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న మల్లవరపు తోమాసయ్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మల్లవరపు విలియం మేరీ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా చంద్రశేఖర్ బాబు కుటుంబ సభ్యుల పూజ. ఎస్కోట విచారణ సవరల తాతయ్య వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మకు మరియు అప్పాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జి విమలా కుటుంబ సభ్యుల పూజ. 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈదర బాలశివరెడ్డి ఆరోగ్య దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. గుణదల విచారణ జన్మదినం జరుపుకుంటున్న గరికి ముక్కులు సుస్వర దీపికకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న భాస్కర్, రోసిలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, రత్నబాయి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబీకుల తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరూ ఆ దివ్య బాలయేసు యొక్క దీవెనలచే ఆశీర్వదించబడినట్లుగా వారు చేస్తున్నటువంటి సహాయానికి గాను ప్రభు వారిని హేరాళముగా దీవించినట్లుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. తనను ఆరాధించేటటువంటి భక్తులను ఆదరిస్తాను అని వాగ్దానం ఇచ్చినటువంటి మన ప్రభువు దివ్య బాలయేసు ప్రభువు ఈరోజు సువార్తలో ప్రభువు మనందరికీ ఇచ్చే వాగ్దానం, సందేశం, మీ యొక్క దుఃఖమును నేను తీసివేసి మీ జీవితములను సంతోషమయం చేస్తాను అని ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. దుఃఖము, చీకటి, పాపము ఇవన్నీ రకరకాలుగా మనిషిని అలుముకుంటూ ఉంటాయి. అది ఏ రకమైన ఏ రూపములో వచ్చినా మనిషిని కృంగదీస్తాయి. అందుకే మీ శోకమును నేను తొలగించి మిమ్ములను ఆనందమయులను చేస్తాను అని ఈరోజు సువార్త ద్వారా ప్రభువు మనందరికీ కూడా ఆనందకరమైనటువంటి వార్తను అందిస్తూ ఉన్నారు.
మరి ఈ కరోనా అనేటటువంటి శోకము కూడా ప్రపంచం నుండి తొలగిపోవాలి. మనందరి జీవితాలలో తిరిగి వెలుగు ప్రకాశించాలి. మన హృదయాలు, మన జీవితాలు ఆనందముతో నింపబడాలి అని ఈ దివ్య బలి పూజలో యావత్ ప్రపంచం కోసం ప్రార్థన చేద్దాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనం కట్టుకున్న తప్పిదములను, పాపములను తలచుకొని ఆ ప్రభువు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఓ ప్రభువా, దివ్య బాలయేసును పూజించు మాపై కరుణించి మా మొరలను ఆలకింపుము. ఈ లోకములో దివ్య బాలయేసు మాధుర్యమును ఆస్వాదించుచు ఆనందించుచు మా స్వర్గ గృహములలో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పౌలు వారితో నివసించుచు పని చేయుచుండెను. యూదులను గ్రీకు దేశీయులను ఒప్పించుటకు ప్రార్థన మందిరములలో ప్రసంగించెను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. తరువాత పౌలు ఏథెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరు గల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చి ఉండెను. ఏలయనా క్లౌదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవలేనని శాసించి ఉండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను. అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను. సిలాసు, తిమోతిలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే క్రీస్తు అని పౌలు సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటచ్చే తన సమయమునంతయును
వినియోగించుచుండెను. కానీ వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, మీరు పెడదారిన పోయినచో మీ రక్తము మీ మీద ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని, ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తీతియుస్తు అను పేరుగల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనా మందిరము ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రీస్పు అతని కుటుంబంలోని వారందరూ ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింతు నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్థానమును పొందిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ప్రభువుకు క్రొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తం వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను, తన రక్షమును అన్యజాతులకు తెలియజేసెను. అందరూ ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. అందరూ ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన, పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా
చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషము 16వ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 16 వచనములు 16 నుండి 20 వరకు. కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలం అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. ఏలయన నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి కొంతకాలము అని చెప్పుచున్నాడు? ఈయన చెప్పున్నదేమో మనకు తెలియటలేదు అని అనుకొనసాగిరి. వారు తనను ఏదో అడుగదలుచుకున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. ఎంత ఆనందాన్ని కలిగించేటటువంటి మాటలు మనందరికీ కూడా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. ప్రపంచమంతా కూడా దుఃఖిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, కంటతడి పెడుతూ ఉంది కరోనా వ్యాధి వల్ల. ప్రపంచమే కాదు, కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి లక్షలాది కుటుంబాలు, ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి లక్షలాది కుటుంబాలు, తామెందుకు బయటకు వెళ్ళి తమ స్నేహితులతో ఆడుకోకూడదు, కలవకూడదు అని అర్థము కాని ఏడ్చేటటువంటి చిన్నారి బిడ్డలు, స్కూలుకి వెళ్ళేటటువంటి బిడ్డలు, రేపేమవుతుందో తెలియని అనిశ్చితితో దుఃఖించేటటువంటి ప్రజలు, మనందరికీ కూడా ఈరోజు ప్రభువు ఆనందకరమైనటువంటి వార్తను అందిస్తున్నారు. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. మానవ జీవితానికి దుఃఖానికి అనగా కన్నీటికి విడదీయరాని సంబంధం ఉంది. ఒక కవి చెప్తూ ఉన్నాడు, మానవ జీవితం 2 కన్నీటి చుక్కల మధ్య జరిగేటటువంటి పోరాటం. ఏమిటి 2 కన్నీటి చుక్కలు అనగా, మనం జన్మించినప్పుడు మనం ఏడుస్తాం, తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఏడుస్తాం. మనం కార్చేటటువంటి ఆ కన్నీరు మొదటి కన్నీటి చుక్క. మనం మరణించినప్పుడు మన కుటుంబ సభ్యులు మన కోసం ఏడుస్తారు, అది 2వ కన్నీటి చుక్క. మానవ జీవితం ఏమనగా ఈ 2 కన్నీటి చుక్కల మధ్య మనిషి చేసేటటువంటి పోరాటమే. అంటే కన్నీటి నుండి, దుఃఖము నుండి మానవ జీవితం
ఎప్పుడూ కూడా దూరము కాలేదు, దూరము కాదు. అయితే మనం అనుకుంటూ ఉంటాం, కన్నీరు మనకి ఉండకూడదు, మనం ఏడవకూడదు అని. ముఖ్యముగా మగవాళ్ళు ఏడుస్తుంటే ఎంట్రా ఏడిపోది ఆడవాళ్ళలాగా అంటాం. అంటే ఏడ్చే మగవాన్ని మనిషిగా కూడా చూడం, అంటే ఒక పురుషునిలాగా చూడం, ఆడవాళ్ళలాగా చూస్తాం. అందుకే ఏడుపు వచ్చినప్పుడు కొందరు దాక్కొని లోపల కృంగిపోతూ ఉంటారు. ఏడిస్తే నన్ను లోకం చిన్న చూపు చూస్తుంది అని. కానీ ఏడ్చే వాళ్ళని బైబిల్ గ్రంథం ఏ విధముగా చూస్తుంది, మనం 3 అంశాల ద్వారా ఈరోజు ధ్యానం చేస్తాం. ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని తీసుకొని, మీరు దుఃఖము సంతోషముగా మారును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. మొట్టమొదటిగా కన్నీటిని దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు మనం 3 అంశాలు ధ్యానం చేస్తాం కన్నీటి గురించి, దుఃఖము గురించి. కన్నీటిని దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తాడు అనగా, కన్నీటిని దేవుడు చూస్తాడు. మనుషులు కార్చే ప్రతి కన్నీటి బొట్టును, కన్నీటి చుక్కను దేవుడు గ్రహించకుండా, చూడకుండా ఉండడు. ఆదికాండం 21వ అధ్యాయములో మనకు ఒక సంఘటన చూస్తూ ఉన్నాం. సారా అబ్రహాముతో చెప్తూ ఉంది, బానిస అయినటువంటి హాగారు ద్వారా జన్మించినటువంటి ఇష్మాయేలు గురించి, బానిస గురించి సారా చెప్తూ ఉంది 10వ వచనములో. ఈ బానిస తొత్తును దాని కొడుకును ఇంటి నుంచి గెంటివేయుము, ఈ దాసీపుత్రుడు నా కుమారుడు ఈసాకుకు వారసత్వముగా సమానముగా ఉండుట నేను సహించలేను అని చెప్పినప్పుడు అబ్రహాం ఎంతో బాధపడ్డాడు ఈ సారా మాటలు విని. అయితే సారా మాట కాదనలేక అబ్రహాం ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరిని పంపించి వేస్తున్నాడు. చీకటితోనే రొట్టెల మూటను, నీళ్ల తిత్తిని తెచ్చి హాగారుకిచ్చి కుమారుని ఆమె భుజముల మీద నుండి ఉంచి ఆమెను పంపివేశాను. ఎవరు గుర్తుకొస్తున్నారు మనకు ఈరోజు? కూలీలు. సంకన బిడ్డను, ఇంకొక ప్రక్క వాళ్ళ యొక్క వస్తువులను మోసుకొని వందల కిలోమీటర్లు వెళ్తున్నటువంటి కూలీలు మనకు గుర్తుకొస్తున్నారు. ఆ కూలీల వల్లే ఈ దాసి బానిస అయినటువంటి హాగారు బిడ్డనెత్తుకొని అరణ్యములో దిక్కుచోచక తిరుగారుచుండెను. తిత్తిలోని నీరంతయు అయిపోయింది. ఈరోజు చూస్తున్నాం, వీళ్ళకు కూడా తాగటానికి నీళ్లు లేవు, తిండి లేదు. ఆ పసిబిడ్డను ఒక పొద క్రింద పడవేశాను ఆ తల్లి. పొదకు ఒక వింటివేత దూరముగా కూర్చుంది. పొదలో పడవేసి కొంచెం దూరంగా కూర్చుంది. ఆ విధముగా కూర్చొని ఏం చేస్తుంది? 16వ వచనంలో మనం వింటూ ఉన్నాం, ఆమె గొంతెత్తి ఏడుస్తుంది. 17వ వచనం, దేవుడు పిల్లవాని ఏడ్పు వినెను. ఈ పిల్లవాని యొక్క కన్నీటిని చూచాడు దేవుడు. పిల్లవాని ఏడ్పుని విన్నాడు. పసి పిల్లగాడు. దేవదూత ఆకాశము నుండి, హాగారు నీకేమి ఆపద కలిగినది, భయపడకుము, దేవుడు నీవు పడవేసిన చోటు నుండి పిల్లవాని ఏడ్పును విన్నాడు. ఇక లెమ్ము, పిల్లవానిని తీసుకొని చంకన పెట్టుకొనుము, అతడు ఒక మహాజాతికి మూల పురుషుడగును. దేవుడు ఆమె కన్నులు తెరిచెను, ఆమె నీటితో నిండిన నూతిని చూచెను, బిడ్డకు నీరిచ్చెను. చూసారా? పసిపిల్లగాడి ఏడుపు కూడా దేవుడు ఆలకిస్తాడు, ఆలకిచ్చి ఆదుకుంటాడు. కాబట్టి కన్నీటి గురించి మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి అంశం, కన్నీటిని దేవుడు చూస్తాడు. మోషేను పిలిచినప్పుడు మోషే అడిగాడు, ఈ ప్రజల వద్దకు వెళ్ళమని చెప్తూ ఉన్నావు, ఈ దేవుడు ఎవరు అని అడిగినప్పుడు నేనేం చెప్పాలి అన్నప్పుడు యావే దేవుడు చెప్తున్నాడు, నా ప్రజల బాధలను నేను కనులారా చూచి తిని, వారి కన్నీటిని నేను చూచి తిని, వారి ప్రార్థనలు నా చెవికి చేరాయి, అందుకే వారులను రక్షించటం కోసం నేను దిగి వచ్చాను అని అలనాడు ఇజ్రాయేలు జాతి యొక్క కన్నీటిని యావే దేవుడు చూచాడు, దిగి వచ్చాడు. ఆ తర్వాత సామువేలు
మొదటి గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. సామువేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. హన్నా ఇక్కడ ఏడుస్తూ ఉంది. ఏ విధముగా ఏడుస్తూ ఉంది? 1వ అధ్యాయం 10వ వచనం, సామువేలు మొదటి గ్రంథం. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. అయితే ఏమైతుంది? 17వ వచనములో ఏలీ చెప్తున్నాడు హన్నాతో, ఇజ్రాయేలు దేవుడు నీ మనవిని ఆలకించునుగాక. ఆ యావే దేవుడు మళ్ళీ హన్నా యొక్క ప్రార్థనను, కన్నీటిని చూచాడు. అయితే కీర్తనల గ్రంథం మనందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఒక వాక్యాన్ని తెలియపరుస్తూ ఉంది. 56వ కీర్తన 8వ వచనం. మన కన్నీరు కొద్దిసేపటికి ఆరిపోతాయి. ఎంత కన్నీరు కార్చినా కొద్దిసేపటికి శరీరం పీల్చేస్తుంది గాలి. అయితే దేవుడు ఏం చేస్తాడు? మన కన్నీటిని ఏం చేస్తాడు? కీర్తన 56వ కీర్తన 8వ వచనం దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నీవు నా వేదనలను గుర్తించితివి, నా కన్నీటిని నీ సీసాలో పోసి ఉంచితివి. మనం మర్చిపోతాం. మనం కార్చిన కన్నీరు ఆరిపోతుంది, ఎండిపోతుంది, మర్చిపోతాం. కానీ యావే దేవుడు ఏం చేస్తున్నాడు? మన కన్నీటిని ఆయన ఒక సీసాలో పట్టుకొని ఉంటున్నాడు. అనగా మరచిపోయేటటువంటి దేవుడు కాదు మన కన్నీటిని చూచి. అందుకే కీర్తన 121 4వ వచనం, ఇజ్రాయేలును కాపాడువాడు నిదురపోడు. 2వ రాజులు 20 అధ్యాయం 5వ వచనములో హెజ్కియా రాజుతో యావే దేవుడు పలుకుతున్నాడు అదే మాటలు, నేను నీ కన్నీటిని చూచితిని. ఈ విధముగా బైబిల్ గ్రంథములో ఎక్కడైతే ప్రజలు దేవుని మీద నమ్మకం పెట్టుకొని కన్నీరు కారుస్తున్నారో, ఏడుస్తున్నారో, దుఃఖిస్తున్నారో, దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే ఆ కన్నీటిని చూస్తాడు. మొట్టమొదటిది. రెండవది, ఆ కన్నీటిని చూచి ఆయన పట్టించుకుంటాడు, శ్రద్ధ వహిస్తాడు. మనం కన్నీటిని చూచి దాచుకుంటాం, కర్చీప్తో తుడుచుకుంటాం, లేదా బయట కంటబడకుండా మనం సీక్రెట్గా, రహస్యముగా మనం ఏడుస్తూ ఉంటాం. కానీ యావే దేవుడు, మన దేవుడు ఏం చేస్తాడంటే ఆ కన్నీరు కార్చేటటువంటి వారిని చూచి శ్రద్ధ వహిస్తాడు. కీర్తన 147వ కీర్తన 3వ వచనములో యావే దేవుడు మరొకసారి దావీదు మహారాజు దేవునితో ఈ విధముగా పలుకుతున్నాడు, భగ్న హృదయుల బాధలు తీర్చి వారి గాయములకు కట్టుకట్టును. కన్నీరు కార్చేటటువంటి వారి యొక్క గాయములు తీర్చి, బాధలు తీర్చి వారి గాయములకు కట్టుకట్టును. అందుకే లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనములో ఆ నాయీను వితంతువును చూచాడు యేసుప్రభు. చూచి ఆమె కన్నీరు చూచి ఆయన హృదయం కరుక్కుపోయింది, కడుపు తరుక్కొని పోయింది. ఆమె మీద జాలి చెంది ఆ కుమారుణ్ణి తిరిగి లేపుతున్నాడు. అందుకే కీర్తన, దేవుడు ఎవరికి సమీపమున ఉంటాడు? మనం అనుకుంటాం జీవితం మొత్తం కూడా కన్నీరు కార్చకుండా సంతోషముగా ఉండే వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు అనుకుంటాం. దేవుని యొక్క దీవెనను మనం దేనితో గుర్తిస్తాం అనగా, మనుషులు సంతోషముగా ఉంటే అదే దీవెన అనుకుంటాం. కానీ సంతోషముగా లేకపోవటం కూడా ఒక దీవెన. ఎందుకంటే కీర్తన 34:18వ వచనము, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. ప్రభువు సమీపంలో ఉండేది ఎవరికంటే, వేదన వలన గుండెలు పగిలిన వారికి ఆయన సమీపమున ఉంటాడు. ఆనందముగా ఉండేటటువంటి వాళ్ళకి అవసరం లేదు. అందుకే కన్నీరు కారుస్తున్నావా, నీవు దుఃఖముగా ఉన్నావా, అటువంటి వారికి ప్రభువు మొరపెట్టినట్లయితే ఆయన మన చేరువలో ఉంటాడు అని మనం గ్రహించాలి. అందుకే రెండవదిగా మనం మొట్టమొదటిగా దేవుడు మన కన్నీరుని చూస్తాడు. రెండవది, ఆ కన్నీరు కార్చేటటువంటి వారి మీద ఆయన శ్రద్ధ వహిస్తాడు.
ఇక మూడవది ఆయన చేసేటటువంటి పని ఈరోజు సువార్తలో మనం విన్నాం. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. ఈ కన్నీటిని ఆయన తుడిచివేసి మనకు ఆనందాన్ని ఆయన ప్రసాదిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయం 17వ వచనములో మనం ఈ విధముగా వింటున్నాం. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టమున కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. మేము పొందబోయేటటువంటి మహిమతో పోల్చినట్లయితే ఇప్పుడు కార్చే ఈ కన్నీరు, ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టము, దుఃఖము ఎంతో చిన్నది. అనగా కన్నీటి నుండి ఆయన మనలను ఆనందమునకు తీసుకొని వెళ్తాడు. దర్శన గ్రంథం అనగా దర్శన గ్రంథములో లోకాంత్యము అంటే ఈ లోకమంతా ముగిసిన తరువాత కొత్త దివి, కొత్త భువి ఏ విధముగా ఉంటుంది? ఆ కొత్త భువి, కొత్త దివిలో మనుషుల పరిస్థితి, ఈ లోకం పరిస్థితి ఏ విధముగా ఉంటుందో దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో మనం వింటూ ఉన్నాం. వారి కన్నుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, బాధ కానీ ఏమాత్రము ఉండబోవు. దేవుని యొక్క రాజ్యములో ఇక కన్నీటికి తావు లేదు, దుఃఖానికి అక్కడ స్థలము లేదు అని ఈ లోకాంత్యము తరువాత ప్రభు రాబోయేటటువంటి రాజ్యం ఏ విధముగా ఉండబోతుందో మనం ఆ మాటల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక చివరిగా 116వ కీర్తన 8-9 వచనాలలో దేవుడు మనకు ఒక చక్కనైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన నన్ను మృత్యువు నుండి రక్షించెను, అందుకే నా ఆత్మమా నీవు నమ్మకముతో ఉండుము. ఎందుకంటే ఆయన నన్ను మృత్యువు నుండి రక్షించెను, నా కన్నీటిని తుడిచెను, నన్ను పోనీయడాయను. కనుక నేను ప్రభువు సన్నిధిలో జీవవంతుల లోకములో సంతరింతును. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 అంశాలు ఈరోజు మనం మన హృదయానికి స్వీకరించాలి. కన్నీరు అనేది మానవ జీవితంకి విడదీయనటువంటిది సంబంధం ఉంది. అయితే ఆ కన్నీటిని చూచి ప్రభువు ఈరోజు సువార్తలో ఇస్తున్నటువంటి సందేశము, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని ప్రభువు పలుకుతూ, ఆయన మన కన్నీటిని చూచే దేవుడు అని, కన్నీటిని చూచి ఆయన మన మీద శ్రద్ధ పెట్టి ఆ తర్వాత మూడవదిగా ఆ కన్నీటి స్థానములో మన జీవితంలో ఆనందాన్ని ప్రసాదిస్తారు అని గ్రహించాలి. ఈరోజు మనం దివ్య బాల యేసును కొనియాడుతూ ఉండగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము కూడా అదే. నీవు నన్ను ఆరాధించు, అప్పుడు నేను నిన్ను ఆదరిస్తాను. ఆదరించటం అంటే కన్నీటిని తుడిచివేయటమే. దుఃఖమును తీసివేసి దుఃఖించే సమయములో కూడా మన జీవితంలో దివ్య బాల యేసు ఉండటమే ఆయన యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని అధికం చేస్తూ ఉంది. కనుక ప్రభువిచ్చినటువంటి ఈ మాటను మనం స్వీకరించి అతి త్వరలోనే ఈ సంక్షోభం ముగిసిపోవాలని, మానవ జాతి అంతా దుఃఖము బదులు సంతోషముగా ఉండునట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, కోరికలను, తలంపులను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈ లోకమంతా దుఃఖముతో నిండి ఉండగా ఈరోజు మీకు అభయాన్నిస్తూ ఉన్నారు. మీ దుఃఖమును తొలగించి మీకు సంతోషమునిస్తును అని ఆ వాగ్దానాన్ని ప్రపంచమంతటా అన్ని దేశాలలో నెరవేర్చమని, ముఖ్యముగా కరోనా వ్యాధి వల్ల తమ కుటుంబీకులను కోల్పోయి దుఃఖిస్తున్నటువంటి బిడ్డలందరినీ ఓదార్చమని, వారిని కన్నీటిని తుడిచివేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా
దివ్యవాణి టీవీ ఛానల్ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఛానల్లో నడిపిస్తున్నటువంటి పీఠాధిపతులను, పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, అదేవిధముగా దీని నిర్వహణ కోసం ఎంతో త్యాగం చేస్తున్న దాతలందరినీ కూడా దీవించి ఒక ఆశాజనకమైనటువంటి ఆనందకరమైనటువంటి వార్తను, మంచి వార్తను ప్రతి ఇంటికి తీసుకొని పోయేటటువంటి ఈ అవకాశాన్ని కొనసాగించమని, తద్వారా దివ్యవాణి టీవీ ద్వారా శోకముతో నిండిన ప్రజలు ఆనందమయముగా మారునట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో ఈరోజు అనేక మంది జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మీరు వారికి ఇచ్చినటువంటి ఈ జీవితం అనే గొప్ప వరానికి గాను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాము. ప్రభువా వారిని మీ యొక్క కన్ను రెప్పల క్రింద దాచి మీ అరచేతుల్లో భద్రపరచుకొని వారికి బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను ప్రసాదించండి. ఈరోజు అనేక మంది దంపతులు తమ యొక్క వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా వారందరికీ కూడా వారి కుటుంబీకుల మధ్య, దంపతుల మధ్య ప్రేమను, క్షమాపణను, ఓర్పును, విశ్వాసమును అనుగ్రహించి వారి కుటుంబాలను తిరుకుటుంబం వలె తయారు చేయండి. ఈ కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మీరు మాతో ఉండగా మీరు మా కన్నీటిని చూస్తారని, ఆ కన్నీటిని తుడిచివేసి ఆనందమును ప్రసాదిస్తారు అని, పసిబిడ్డల ఏడ్పును కూడా వినేటటువంటి, చూచేటటువంటి దేవుడు మీరు అని మేము ఎల్లవేళలా గుర్తుంచుకొని ప్రజలందరూ, ముఖ్యముగా నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ జీవితం కష్టాలతో నిండి ఉన్నప్పుడు మనోధైర్యమును, విశ్వాసమును అనుగ్రహించి ఆ కన్నీటిని జయించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యంబు నీ ప్రేమ చక్కగా మతిబూని, సత్యంబు నీ ప్రేమ చక్కగా మతిబూని, నిత్యంబు కరమూల నీ సేవ చేసేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిశవ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిమంతుడవైన తండ్రి, నీ కుమారుడు ఎంతో దయతో వాగ్దానము చేసిన విధముగా దివ్య బాలయేసును మేము ఆరాధించిన ఎడలా మేము కోరినది తప్పక లభ్యమగునని దృఢముగా విశ్వసించుచున్నాము. కావున అతనిని మేము స్మరించుచు అర్పించు ఈ కానుకలను ప్రీతితో అంగీకరింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు
మా ప్రభువును మీ కుమారుడైన దివ్య బాల యేసు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణల ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగను బలిపీఠముగాను గొర్రె పిల్లగను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నమ్మున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ
మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించు ప్రార్థన. ఓ నా జేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుము. ఆమెన్. రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా.
శుద్ధి నీ కోరు శరణు నా రక్షణముకై నీ పంచజేరి భయభీతి అమర బహుభక్తి పరుల చనుదెందు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమర బహుభక్తి పరుల చనుదెందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాతి రాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, సకల మానవులు దివ్య బాలయేసునుకు మోకాలు వంచి వినతులు కావలెననియు అతని యందు సర్వ ప్రజలు రక్షణ పొందవలననియు చిత్తగించితివి. కావున ఈ పరమరహస్యముల ద్వారా మేము ప్రభువైన యేసుక్రీస్తుకు యోగ్యమైన పూజలు నిర్వహించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్య బాల యేసుకు ప్రార్థన. అద్భుత శక్తి గల ఓ దివ్య బాల జేసువా, అద్భుత శక్తి గల ఓ దివ్య బాల యేసువా, అడుగుడు మీకొసగబడును, అడుగుడు మీకు ఒసగబడును, వెదకుడు మీకు దొరుకును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును తట్టుడు మీకు తెరవబడును అని చెప్పిన మీ మాట ప్రకారము అని చెప్పిన మీ మాట ప్రకారం నా ప్రార్థనను ఆలకించి నా ప్రార్థనను ఆలకించి నేనిప్పుడు నేనిప్పుడు తట్టుచు వెదకుచు తట్టుచు వెదకుచు అడుగుచున్నా అడుగుచున్నా ఈ వరమును ఈ వరమును అనుగ్రహించండి. అనుగ్రహించండి. కొద్ది క్షణాలు మౌనంగా మీ యొక్క అవసరములను దివ్య బాలయేసు ద్వారా వేడుకొనండి. దివ్య బాలయేసువా, దివ్య బాల యేసువా, నా పేరిట మీరు నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినను తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహింతునని మీకు అనుగ్రహింతునని మీరు సెలవిచ్చిన ప్రకారము మీరు సెలవిచ్చిన ప్రకారము మీ నామమున మీ నామమున మీ దివ్య పితను మీ దివ్యతను ఆతృతతో వేడుచున్నాను. వేడుచున్నాను. ఓ దివ్య బాలయేసువా, ఓ దివ్య బాల యేసువా, పరలోక భూలోకములు గతించిపోయినను పరలోక భూలోకములు గతించిపోయిన నా మాటలెన్నటికీ గతించిపోవని నా మాటలెన్నటికీ గతించిపోవని చెప్పిన మీ మాట ప్రకారము చెప్పిన మీ మాట ప్రకారం నా ప్రార్థన నా ప్రార్థన తప్పక ఆలకింపబడునని తప్పక ఆలకింపబడునని దృఢ నమ్మకము కలిగి ఉన్నాను. నమ్మకము కలిగి ఉన్నాను. ఆమెన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు శుక్రవారం కనుక యేసు తిరుహృదయానికి ప్రత్యేక దివ్య బలి పూజలు మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో, సాయంత్రం మరియమాత పూజిత మాసము 5:35 అది ముగిసిన తరువాత తెలుగులో పవిత్ర హృదయ దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. అదే విధముగా దయచేసి అందరూ కూడా గమనించండి, రేపు ఆదివారం కాక పై ఆదివారము మనము పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. అందుకోసం రేపటి నుంచి 9 రోజుల పాటు నవదిన జపాలు దివ్యవాణి టీవీ మీకోసం ప్రత్యక్ష ప్రసారముగా నిర్వహించబోతూ ఉంది. ఈ నవదిన ప్రార్థనలు రేపు మొదలై పెంతెకోస్తు పండుగతో ముగుస్తాయి. ప్రతిరోజు సాయంత్రం దివ్య బలి పూజ ముగిసిన తరువాత అనగా 7:30 గంటలకు ఈ నవదిన జపాలు పెంతెకోస్తు మహోత్సవ సందర్భముగా నిర్వహించబడతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా 9 రోజులు ఈ నవదిన జపాలలో పాల్గొనవలసిందిగా మిమ్మందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, తద్వారా మంచిగా యోగ్యముగా పెంతెకోస్తు పండుగను కొనియాడి పరిశుద్ధాత్మను మన జీవితాలలోకి ఆహ్వానించుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము.
సర్వేశ్వరునికి వందనములు. చిన్నారి మా బాలయేసయ్యా, చల్లగా మము చూడరావయ్యా. చిన్నారి మా బాలయేసయ్యా, చల్లగా మము చూడరావయ్యా. చిరకాలము మాకు తోడుగా, చిరకాలము మాకు తోడుగా, చింతలు తీర్చుము కరుణామయ, చింతలు తీర్చుము కరుణామయ. చిన్నారి మా బాలయేసయ్యా, చల్లగా మము చూడరావయ్యా. చిన్నారి మా బాలయేసయ్యా, చల్లగా మము చూడరావయ్యా, చల్లగా మము చూడరావయ్యా, చల్లగా మము చూడరావయ్యా.